వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. దేశ రాజకీయాలలో గాంధీ ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేక స్థానం గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. దశాబ్దాలుగా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తూ వచ్చిన ఈ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు కూడా సహజంగానే ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఆసక్తికరమైన వార్తే మరోసారి వెలుగులోకి వచ్చింది. నెహ్రూ గాంధీ కుటుంబంలో త్వరలోనే పెళ్లి సందడి మొదలు కాబోతోంది. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రెహాన్ వాద్రా త్వరలోనే మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. తన చిరకాల స్నేహితురాలు అవివా బేగ్తో రెహాన్ ఎంగేజ్మెంట్ ఇప్పటికే ముగిసిందని, త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లిపీటలు ఎక్కనున్నారని జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. రెహాన్ వాద్రా, అవివా బేగ్ 7 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని తమ బంధాన్ని వివాహం వరకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. రెహాన్ ప్రతిపాదనకు గాంధీ కుటుంబం, అవివా కుటుంబ సభ్యులు కూడా పచ్చజెండా ఊపినట్లు సమాచారం. అయితే ఈ నిశ్చితార్థ వేడుక కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య చాలా గోప్యంగా జరిగినట్లు సమాచారం. ఇప్పటి వరకు అటు వాద్రా కుటుంబం నుండి కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాల నుండి కానీ దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడలేదు. కానీ సోషల్ మీడియా, రాజకీయ వర్గాలలో ఈ మ్యారేజ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ అవివా బేగ్ ఎవరో అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొనింది. అవివా బేగ్ ఢిల్లీకి చెందిన ఒక ప్రతిభావంతురాలైన ఫోటోగ్రాఫర్ ఆర్టిస్ట్. ఆమె తన వృత్తిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అవివా తన ప్రాథమిక విద్యను ఢిల్లీలోని ప్రఖ్యాత మోడర్న్ స్కూల్లో కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో చేరి అక్కడ మీడియా కమ్యూనికేషన్, జర్నలిజంలో పట్టాపుచ్చుకున్నారు. చదువు పూర్తయిన తరువాత ఆమె తన అభిరుచినే వృత్తిగా మార్చుకున్నారు. ఫోటోగ్రఫీ రంగంలో అవివా శైలి చాలా ప్రత్యేకం. ఆమె కేవలం అందమైన చిత్రాలను తీయడమే కాదు, మన చుట్టూ ఉన్న రోజువారీ జీవితాన్ని, మనుషుల భావోద్వేగాలను తన కెమెరాలో బంధిస్తారు. ఒక నిశ్శబ్ద పరిశీలకురాలుగా ఆమె తీసే చిత్రాలకు కళా ప్రపంచంలో మంచి గుర్తింపు ఉంది. 2023లో ముంబైలోని మెథడ్ గ్యాలరీలో ఆమె ఏర్పాటు చేసిన యూ కెనాట్ మిస్ దిస్ అనే ఫోటో ఎగ్జిబిషన్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అదే ఏడాది ఆల్ ఇండియా ఆర్ట్ ఫెయిర్లో జరిగిన యంగ్ కలెక్టర్ ప్రోగ్రాంలో కూడా ఆమె తన ప్రతిభను చాటుకున్నారు. కేవలం ఫోటోగ్రఫీకే పరిమితం కాలేదు, అవివా ఒక పారిశ్రామికవేత్తగా కూడా రాణిస్తున్నారు. తన స్నేహితులతో కలిసి అటెలియర్ 11 అనే పేరుతో ఒక స్టూడియో ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించారు. దీని ద్వారా వివిధ రకాల క్రియేటివ్ ప్రాజెక్ట్స్ ను ఆమె నిర్వహిస్తున్నారు. స్వయం కృషితో తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకున్న అవివా గాంధీ కుటుంబానికి కోడలిగా రాబోతుండటంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది. రెహాన్ వాద్రా కూడా తల్లి ప్రియాంక గాంధీ లాగానే ఫోటోగ్రఫీలో ఆసక్తిని కనపరుస్తుంటారు. కళల పట్ల ఇద్దరికీ ఉన్న సమాన ఆసక్తి వీరిని మరింత దగ్గర చేసినట్లుగా కనిపిస్తోంది. సాధారణంగా గాంధీ కుటుంబం తన వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచుతుంది. గతంలో ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా వివాహం కూడా నిరాడంబరంగానే జరిగింది. ఇప్పుడు వారి కుమారుడి వివాహం కూడా అదే పరిస్థితిలో జరుగుతుందా, లేక దేశంలోని ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తారా అనేది చూడాలి. బహుశా జూన్ నెలలో లేదా ఈ ఏడాది చివరిలో వీరి వివాహ వేడుక ఉండే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ శుభవార్తపై కుటుంబ సభ్యుల నుండి అధికారిక ధృవీకరణ వచ్చే అవకాశం ఉంది. పెళ్లి డేట్, వేడుకలు ఎక్కడ జరుగుతాయి, ఎవరు హాజరవుతారు వంటి అంశాలపై ఇప్పటి వరకు స్పష్టత లేకపోయినా ఈ వివాహం గాంధీ కుటుంబంలో మరో కొత్త అధ్యాయంగా నిలవనుంది. గతంలో కూడా ఈ కుటుంబంలో వివాహాలు చాలా సాదాసీదాగా పరిమిత అతిథులతోనే నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఈ పెళ్లి కూడా పెద్ద హడావుడి లేకుండా జరగవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.